పల్నాడు జిల్లాలో లంచం డిమాండ్ సర్టిఫికెట్ కోసం 20,000. నకరికల్లు మండలం గుండ్లపల్లికి చెందిన ఒక దివ్యాంగుడు అల్లా నబీ ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీనికోసం ఆయన 5వ తరగతి మార్కుల జాబితా అవసరమైంది. సంబంధిత పాఠశాల అధికారిని సంప్రదించగా ఆ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఆయన 20,000 లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించారు. లంచం ఇస్తేనే పని చేస్తానని చెప్పడంతో బాధితుడు మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నా పేరు చిక్కి అల్లా నబీ. నేను వికలాంగుడిని, ముస్లిం మైనార్టీ కులానికి చెందినవాడిని. నేను గుళ్లపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాను. ఇటీవల వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఉద్యోగాలు విడుదల చేశారు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు. అందులో 5వ తరగతి మార్కుల జాబితాను కూడా జతపరచవాలని చెప్పారు. నేను గుళ్లపల్లి స్కూల్కి వెళ్లి నా 5వ తరగతి మార్కుల జాబితా అని అడిగితే స్టడీ సర్టిఫికేట్ ఇచ్చారులే కానీ 5వ తరగతి మార్కుల జాబితా మా రికార్డులో లేదు అని అన్నారు. లేదండి సార్, చూడండి సార్, నా లైఫ్ సంబంధించింది, నా ఉద్యోగం వస్తుంది సార్, నాకు కావాలి సార్ అని అడిగాను. చూద్దాంలేమన్నారు, ఇవ్వలేదు. పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి కలిసి గ్రీవెన్స్ లో పెట్టాను. కలెక్టర్ గారి దగ్గర నుంచి డిఓ ఆఫీస్ నుంచి ఎంఈ ఆఫీస్ నుంచి గుళ్లపల్లి స్కూల్ కి ఫైల్ వచ్చిందండి. చూస్తామని అన్నారు. అన్న తర్వాత మా రికార్డులు లేదు మీ డేటా అని అన్నారు. కాదండి నాకు కావాలని అన్నాను. హెచ్ఎం గారేమో ఎంఈ గారితో మాట్లాడుకోండి అని అంటున్నారు. ఎంఈ గారేమో మా రికార్డులు లేదమ్మా అది ఇది అంటున్నారు. లేదు సార్ నాకు కావాలంటే మీరు రికార్డు అది 5వ తరగతి మార్కుల జాబితా కావాలంటే ఎంతో కొంత వచ్చి ఫార్మాలిటీస్ ఉంటాయని అన్నారు. లేదు సార్ నేను వికలాంగుని, నా దగ్గర ఏం లేదు, నాకు 2 ఆడపిల్లలు, నా భార్య ఫిట్స్గా, నేను వికలాంగుని ఏ సంపాదన పోయేవాడిని కాదు అని అన్నాను. అదైతే మా రికార్డులు లేదమ్మా, చేసేదేం లేదు. అంతకుముందు నువ్వు చదువుకున్నప్పుడు ఏ టీచర్స్ ఉన్నారో ఆ టీచర్ని అడుగుపోయి అని అన్నారు. కాబట్టి నా ఎందుకు దయ ఉంచి నాకు 5వ తరగతి మార్కుల జాబితా కావాలని మీడియా వారిని కోరుకుంటున్నాను.